హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది టుడే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ టుడే వెబ్ కౌన్సిలింగ్ పేమెంట్ ఫీజ్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఏపీ పాలిసెట్ .NAC.in మీరు వెబ్సైట్కి లాగిన్ అయితే ఇలా మీకు డాష్బోర్డ్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీకు హోమ్ వెబ్ కౌన్సిలింగ్ పే ఫీజ్ ఆన్లైన్ అని ఉంటుంది. మీరు ఒకసారి పేమెంట్ ఫీజ్ మీద మీరు క్లిక్ ఇస్తే ఓకేనా, నెక్స్ట్ పేజీకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. క్యాండిడేట్ అనేది పెయిడ్ ఫస్ట్ 10 విల్ బి కంటాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ HLC, అంటే పేమెంట్ ఫీజ్ చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం HLCకి పాలసీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి OC BCకి 900 ఉంది, అండ్ SC STకి 500 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే ఏపీ ఆన్లైన్ హాల్ టికెట్ నెంబర్, మీ పాలసీ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఆ ర్యాంక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి పేమెంట్ ఫీజ్ క్లిక్ ఇస్తే మీకు ఫీజ్ అనేది పే అవ్వచ్చు. డెబిట్ కార్డు UPI ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ఫీజ్ చేసేది ప్రింట్ రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ రిసిప్ట్ తీసుకున్న తర్వాత దాన్ని HLCకి మీరు నియరెస్ట్ మీరు HLC మీకు తెలియకపోతే ఇక్కడ హోమ్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ ఇస్తే మీకు HLC ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. మీ నియరెస్ట్ అంటే మీ డిస్టిక్ అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, వెస్ట్ గోదావరి, ఇలా మీరు ఏపీకి సంబంధించి HLC అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. అనంతపురం బిసైడ్ JNTU కాలేజ్ ఇంజనీరింగ్ అని ఉంది. మీ పాలిటెక్నిక్ మీ నియరెస్ట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అక్కడికి పోయినా కూడా HLC సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఈజీగా వెబ్ కౌన్సిలింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలా స్టెప్ 5 అలౌడ్ ఇక్కడ క్లియర్గా చూపించినాడు వెబ్సైట్ వాడు. ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ చేసేసి విజిట్ నియరెస్ట్ HLC సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, తర్వాత HLC సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనరేట్ పాస్వర్డ్ ఇస్తారు. మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ ఇస్తారు. తర్వాత ఈ క్యాండిడేట్ లాగిన్ అనేది మీకు ఇంకా వదలలేదు. ఈ ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత ఒక 2-3 డేస్లో క్యాండిడేట్ లాగిన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో ఒక ఆప్షన్ వస్తుంది పైన. ఓకేనా, జనరేట్ పాస్వర్డ్, క్యాండిడేట్ లాగిన్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్. మీరు ఏ కాలేజ్ కావాల్సో ఆ కాలేజ్కి ఆప్షన్ అనేది 1, 2, 3 అని 10 వరకు ఉంటుంది. 10 వరకు ఏ కోర్స్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, క్యాండిడేట్ లాగిన్ అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా, మీరు ఆ ప్రింట్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఏ కాలేజ్ వస్తుంది అనేది ఆ కాలేజ్కి మళ్ళీ మీరు సెల్ఫ్ జాయినింగ్లో ఆ కాలేజ్కి పోయి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వెబ్ కౌన్సిలింగ్ పాలిసెట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.